ఇక్కడ సినీ కార్మికులకు సంబంధించి కావచ్చు, సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళంతా పోయిన ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి పిలిచి మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించి అధికారులు చెప్తున్నారని చెప్పి మేము చెప్పింది కాదు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు చాలామంది, రఘునందనరావు గారు బయట చెప్పారు, వేణుగోపాల్ రెడ్డి గారు కిసాన్ కాంగ్రెస్, అది కాంగ్రెస్ గారు రైతు కాంగ్రెస్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించి వాళ్ళు చెప్పారు, ఈటల రాజేంద్ర గారు చాలామంది చెప్తాను. అక్కడ ఏమేమి జరిగింది, ఎలక్షన్ రోజు 600 మంది ఫోన్లు ఎట్ట ట్యాపింగ్ అయినాయి, సంధ్యా కన్వీనర్ సీతారావు గారు కేసే పెట్టింది కదా, 16 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ తీసుకొని చెప్పి ఆయన కేసు పెట్టే. చక్రాధర్ గౌడ్ గారు ఏమో సిద్దిపేటలో నా ఫోన్ ట్యాపింగ్ చేసిన హరీశ్రావు ఆయన కేసు పెట్టే. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు మరి? వాళ్ళకు ఫోన్లు చేస్తే సినిమాలు మళ్ళీ దయచేసి ఈ పంచాయతీలు లాపండి, అనవసరంగా వాళ్ళంతా రేపు రచ్చ చేస్తారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు సినిమా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటీసులకు సంబంధించి వాళ్ళు రావడానికి పరిస్థితి మేము చూసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఫోన్లు ట్యాపింగ్ జరిగినమాట వాస్తవం. అందుకే ప్రభాకర్ రావు గారు అరెస్ట్ అయ్యి జైలు పోయిండు, భుజంగరావు అరెస్ట్ అయ్యిండు, రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యిండు, ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యిండు, శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యిండు, కేటీఆర్ గారు విచారించారు, కేసీఆర్ విచారించారు, హరీష్ రావును విచారించారు, సంతోష్ రావును చేశారు. అంటే ఒక కుటుంబం, ఒక పార్టీ, ఒక సామాజిక వర్గం సబ్బండ వర్గాల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆడ మగ అనే తేడా లేకుండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళకు సంబంధించిన భూమి ఎవరో కొంత అని వస్తే అతను బెదిరించి భూమి కొనకుండా చేసిన చెప్పి విశ్వేశ్వర గారు చెప్పారు. ఈటల రాజేంద్ర మా కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాపింగ్ చేసినని మొర్రా అని చెప్పి ఆయన మాజీ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన చెప్పే. ఒకరు కాదు చెప్పింది, మరి అందరూ చెప్తూనే ఉన్నారు కదా మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయని.